నందకిషోర్ గారు నమస్తే. నమస్కారం అండి. రెజ్లింగ్ విషయంలో పర్టికులర్గా చిన్న డిఫరెన్స్ అంటే ఒక 50-100 గ్రాములు కూడా పరిగణలోకి తీసుకొని ఫైనల్ స్టేజ్కి వచ్చినటువంటి వ్యక్తిపై అనర్హత వేటు వేసేటువంటి స్ట్రిక్ట్ రూల్స్ ఒలింపిక్స్లో ఉన్నాయా? గేమ్ ఈజ్ గేమ్, రూల్ ఈజ్ రూల్, ఎంత వీలైతే అంత యాక్యురేట్గా ఉంటేనే మీరు ఫైనల్స్కి వెళ్తారు అనేటువంటి ఇట ఆ కండిషన్స్కి సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ. దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా అంటే యూడబ్ల్యూడబ్ల్యూ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా ఆ నియమ నిబంధనలు ఉన్నాయి. అది ఆ నియమ నిబంధనలు మన రెస్లింగ్ వినేష్ పోగట్కి కూడా తెలుసు, మన కోచ్ ఎవరైతే అకంపెనీ చేస్తున్నారో అతనికి కూడా తెలుసు. ఎందుకంటే ఆమె ఇటువంటి ఇంటర్నేషనల్ నందకిషోర్ గారు కొంచెం సిట్ బ్యాక్ కొంచెం సిట్ బ్యాక్. ఓకేనా సార్? ఎస్ కొంచెం ఎస్ ప్లీజ్ అంటే ఇటువంటి ఇంటర్నేషనల్స్ తను ఎన్నో ఆడింది. అవును. సో కాబట్టి ఈ నియమ నిబంధనలు కొత్త కాదు. ఖచ్చితంగా 100 గ్రాములు ఎక్కువనా కూడా అనర్హత వేటు పడుతుంది, డిస్క్వాలిఫై చేస్తారు అది ఖచ్చితంగా. సో కాబట్టి ఇదంతా కూడా మనం ఏంటంటే ఖచ్చితంగా మనము ముందే మనం ఎంచుకున్న వెయిట్ 50 కిలోలు కాబట్టి ఖచ్చితంగా మన పైన బాధ్యత ఉంటుంది. మనం ఆ వెయిట్ తగ్గించుకొని మన బాడీ వెయిట్ మనం కంట్రోల్లో పెట్టుకునే బాధ్యత మనది ఉంటుంది. దాన్ని మానిటర్ చేయడానికి కోచ్ కూడా ఉంటాడు. సో ఇద్దరు కలిసి ఆ బాడీ వెయిట్ మనము మానిటర్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీంట్లో ఎవరి పాత్ర ఉండదు, ఎవరిది కూడా ఇలా తప్పని మనం చెప్పలేము. ముఖ్యంగా ఏంటంటే మరి పాల్గొనే క్రీడాకారినికి ఎక్కువ బాధ్యత ఉంటుంది. సో తనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ముందు పాల్గొనే ముందు బాడీ వెయిట్ తీసుకుంటారు. తర్వాత ఫైనల్స్ కి వచ్చిన తర్వాత యూడబ్ల్యూడబ్ల్యూ రూల్ ప్రకారంగా మనకే కాదు, మన దేశ క్రీడాకారినికే కాదు, ఫైనల్స్ కి వచ్చిన మిగతా క్రీడాకారిని అపోనెంట్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళ బాడీ వెయిట్ కూడా చెక్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ బాడీ వెయిట్ కూడా 100 గ్రాములు ఎక్కువ వస్తే 50 కిలోల కన్నా ఎక్కువ వచ్చినట్టు అయితే ఖచ్చితంగా వాళ్ళని కూడా డిస్క్వాలిఫై చేస్తారు. ఇది మనకే జరుగుతుందని మనము ఊహించకూడదు. అంత సీనియర్ అయ్యుండి ఇక్కడ ఉన్నటువంటి డౌట్స్ ఏంటంటే కిషోర్ గారు, ఎందుకు అంత సీనియర్ అయి ఉన్నటువంటి పర్సన్ ఫైనల్ స్టేజ్కి వచ్చి పీక్ స్టేజ్ అంటే ఆల్మోస్ట్ మెడల్ కన్ఫర్మ్, ఒక సీనియర్ రెజ్లర్ని కూడా నెంబర్ 1 రెజ్లర్ని కూడా తను ఓడించి ఫైనల్స్కి చేరుకుందంటే ఎస్ డెఫినెట్గా ఇండియాకు గోల్డ్ మెడల్ వస్తుందని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. అదే నెగ్లిజెన్సీ అంటారా, లేకపోతే పక్కన ఉండేటువంటి న్యూట్రిషన్స్ ఎఫెక్ట్ అంటారా, లేకపోతే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక 3 నాక్స్ కంటిన్యూగా గెలిచింది కాబట్టి ఇమీడియట్గా ఆ డైట్ అనేది కంట్రోల్ చేయలేకపోయింది అంటారా, లేకపోతే ఎలా అది దానికి అదేలా చూడాలి? ముఖ్యంగా సార్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది ముఖ్యంగా ఒకటి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అంటామండి. ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకంటే తను క్వార్టర్ ఫైనల్ సెమీఫైనల్స్ లో ఒలింపియన్ ని వరల్డ్ ఛాంపియన్ క్రీడాకారిని అధిరోహించింది కాబట్టి, ఓడించింది కాబట్టి ఆ ఎమోషనల్ అవుట్ బస్ట్ ఖచ్చితంగా అది రోల్ ప్లే చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే తను ఊహించని పరిణామం వచ్చింది కదా, ఫైనల్లోకి వచ్చింది కాబట్టి ఆ వెయిట్ అన్నది తను దానిపైన దృష్టి మళ్లించలేదని నేను అనుకుంటున్నానండి. ఎలాగైనా ఇంకా వీళ్ళే కదా, వీళ్ళని నేను ఓడించినట్టయితే ఇంకా నాకు ఫైనల్ సులభం అయిపోతుందని చెప్పి వాళ్ళని ఓడించింది కాబట్టి అనూహ్యమైన విజయం కాబట్టి. ఎందుకంటే అంత ఈజీ కాదు ఒక ఒలింపిక్ ఛాంపియన్ ఓడించడం అన్నది అంత ఆషామాష కాదు. కాబట్టి తను చేసింది అంటే తన పర్ఫార్మెన్స్ చాలా చక్కగా ఉందని అది నిదర్శనము. కానీ ఈ వెయిట్ కేటగిరీ తను విస్మరించిందేమో అని నేను అనుకుంటున్నాను. ఫిజికల్ స్ట్రెంతే కాకుండా మెంటల్ స్ట్రెంత్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, ఆ ఒక్కటి ఎందుకు తను మర్చిపోయిందని మీ ఒపీనియన్? ఇంకా అదే అంటున్నాను కదా సార్, ఇప్పుడు ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయినప్పుడు ఇక దాంట్లో మనకు తెలియకుండానే తప్పులు జరుగుతుంటాయి. మన దగ్గర ఉన్న దాన్ని కూడా మనము గ్రహించాం. జనరల్ గా సైకలాజికల్ గా మనము ఇదేంటంటే సైకాలజిస్ట్ తో మనము దీనికి పూర్తి విశ్లేషణ అతని నుంచి మనం తీసుకుంటే ఇంకా బాగా చెప్తారు. ఎందుకంటే ఎమోషనల్ కోషియంట్ అంటారు, రిఫ్లెక్సెస్ అంటారు, ఇవన్నీ కూడా ఒక్కసారి ప్రభావం పడినట్టయితే మనకు పక్కనున్నది కూడా మనకు కనపడకుండా పోతుంది, పక్కనున్న వస్తువు కూడా మనం చూడము, వెతుకుతుంటాము. అంటే అదంతా ఆ ఎమోషన్ అన్నది మన సైకాలజీ మన మైండ్ పైన పడుతుంది కాబట్టి అదొక కారణం అని నేను అనుకుంటున్నాను. సిచ్యువేషన్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఫిజికల్ స్ట్రెంగ్త్తో పాటు మెంటల్ బ్యాలెన్సింగ్ కావచ్చు, లేకపోతే మెంటల్లీ స్ట్రెంగ్త్గా ఉండటం కూడా
చాలా అవసరం అనేది. ఎస్ ఎస్ తన విషయంలో పర్టికులర్గా ఒక ఎగ్జాంపుల్గా అయితే భావి భారత రెజ్లర్లు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ప్లీజ్ ప్లీజ్ చెప్పండి. అంటే నేను ఏమంటున్నానంటే సార్, మనము టీం పంపించినప్పుడు, ఇండియన్ టీం పంపించినప్పుడు ఒలింపిక్స్ కి ఖచ్చితంగా ఒక డైటీషియన్ ఉంటాడు, ఒక సైకాలజిస్ట్ ఉంటాడు, ఖచ్చితంగా కోచ్ ఉంటాడు, ఫిజియోథెరపిస్ట్ ఉంటాడు, ఫిట్నెస్ ట్రైనర్ ఉంటాడు, వీళ్ళంతా కూడా ఉంటారు. మరి అక్కడ ఎక్కడ పొరపాటు జరిగిందో అన్నది ఇక మనకు, ఎందుకంటే మనం ఇక్కడ నుంచి విశ్లేషణ చేస్తున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా చెప్పలేము. అంటే బట్ ఏమైనా సార్, ఇప్పుడు మనకు ఒలింపిక్స్ కి UWW రూల్స్ ప్రకారం 6 వెయిట్ కేటగిరీస్ మనకు ఎలిజిబుల్ ప్రతి దేశం నుంచి. అవును. ఇప్పుడు ఇది చాలా దురదృష్టకరం. ఇప్పుడు వినేష్ ఫోగట్కి జరిగింది, ఇప్పుడు మిగతా 5 మంది మహిళా రెస్లర్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇది ఒక చక్కటి గుణపాఠం. అవును. వాళ్ళు కూడా అంతా ఇప్పుడు క్వార్టర్ ఫైనల్స్ లోకి ఎంటర్ అయ్యారు. సో ఇది ఒక దురదృష్టకరం. ఇంకోటి వాళ్ళకు కూడా ఒక కాషన్ లాగా, వాళ్ళకు ఒక హెచ్చరిక లాగా, మిగతా 5 మహిళా రెస్లర్లకు కూడా వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక లాగా, వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు ఈ తప్పు చేయకుండా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎస్ మాట్లాడదాం దీనికి సంబంధించి. అంటే ఒక వినేష్ ఫోగటే కాదు, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ వల్ల కూడా వినేష్ ఫోగట్ అనర్హత వేటు పడింది అనేటువంటి ఆలోచన అయితే అందరిలోనూ రేకెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీ అభిప్రాయం ప్రకారం అయితే?